హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రి అయితే కుటుంబం మొత్తాన్ని కూడా రిసార్ట్ కి తీసుకెళ్ళడానికి ఇంకా ఒప్పించేస్తాడు. ఇంకా మాధవ అలాగే ఇంకా కన్నా వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని సరదాగా మహాలక్ష్మితో 2 రోజులు ఎంజాయ్ చేయొచ్చు అని ఇంకా చక్రి అయితే తన మనసులో అనుకుంటాడు. ఇంకా అనుకున్నట్టుగానే కుటుంబం మొత్తాన్ని తీసుకుని రిసార్ట్ కి బయలుదేరతాడు. అలా రిసార్ట్ కి వెళ్లే దారిలో నారాయణ చేసే పనులకి సరదాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా రిసార్ట్ కి చేరుకున్న తర్వాత ఇంకా చక్రి అయితే అందరి కోసం రూమ్ తీసుకోవాలి అని చెప్పి ఇంకా రిసెప్షన్ కి వెళ్తాడు. అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండగా ఇక చక్రి రిసెప్షన్ లో అందరి పేర్లు చెప్పి రూమ్ ని 2 రూమ్స్ కావాలి అని అడగడంతో ఇక రిసెప్షన్ లో ఉన్న ఆవిడ, సార్ అందరి ఆధార్లు కావాలి, అలా అయితేనే రూమ్ ఇస్తాం అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రి అందరి వైపు చూస్తాడు. అలాగే ఇంకా ఆ మాట విన్న మాధవ, రే చక్రి, ఇప్పుడు అందరి ఆధార్లు తీసుకొచ్చామా అని అంటుంటే, అన్నయ్య ఇక్కడున్నదెవరు? చక్రి అలాంటి వాటిలో ముందే ఉంటాడు, అందరి ఆధార్లు నా దగ్గరే ఉన్నాయి అని చెప్పడంతో అక్కడే ఉన్న మహాలక్ష్మి మాత్రం, మరి నా ఆధార్ లేదు కదా, మరి ఇప్పుడు ఎలా అని చెప్పి మహాలక్ష్మి అయితే చాలా అమాయకంగా ఫేస్ పెడుతుంది. మహాలక్ష్మి మాటలకి ఇంకా చక్రి, ఏవండి నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, ఎందుకంతలా కంగారు పడతారు అంటూ ఇక చక్రి అయితే మహాలక్ష్మితో చెప్పి ఇంకా రిసెప్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చూడండి అందరి ఆధార్లు ఉన్నాయి, కానీ నా భార్య ఆధార్ లేదు, ఆ ఆధార్ ఫోటో మాత్రమే ఉంది అని చెప్పడంతో, పర్వాలేదు సార్, మీరు కాపీ ఇచ్చిన చాలు అని చెప్పి ఇక రిసెప్షన్లో అయితే చక్రిని చెప్పడంతో చక్రి మహాలక్ష్మికి తెలియకుండా ఇక దొంగచాటుగా తన ఫోన్లో ఉన్న ఆధార్ కాపీని ఇంకా రిసెప్షన్ వాళ్ళకి ఇస్తాడు. ఇంకా రిసెప్షన్ వాళ్ళు 2 రూమ్స్ అయితే ఇవ్వడంతో ఆ రూమ్స్ తీసుకుని ఇక వాళ్ళ మధ్యలోకి వస్తాడు. ఇంకా ఒక్కసారిగా అందరూ కూడా రూమ్ కీస్ చూసి చాలా అంటే చాలా ఆనందపడతారు. అలాగే మహాలక్ష్మి అయితే, ఏమండి నా ఆధార్ లేదు కదా, మరి రూమ్ ఎలా వచ్చింది అని అంటుంటే, ఏవండి నేను చూసుకుంటానని చెప్పాను కదా, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళున్నారు, వాళ్ళ ద్వారా రూమ్ అరేంజ్ చేశాను, సరే సరే పదండి అంటూ ఇక మహాలక్ష్మికి 1 రూము, అలాగే మిగిలిన ఈ ఫ్యామిలీ మొత్తానికి 1 రూము అని చెప్పి ఇక మాధవ అయితే చెబుతూ మహాలక్ష్మి చేతిలో రూమ్ కీస్ని పెడతాడు. ఇంకా చక్రి, అన్నయ్య ఇది చాలా అన్యాయం, ఎలాగో మేమిద్దరం భార్య భర్తలమే కదా, ఒకే గదిలో ఉంటే ఈ రకంగా అయినా సరే మహాలక్ష్మి గారిని మచ్చిక చేసుకుని తనకి దగ్గరవచ్చు అనుకున్నాను, కానీ మీరు దుర్మార్గులు అని చెప్పి ఇక చక్రి తన మనసులో అనుకుంటూ, అవునవును మీరు సింగిల్ రూమ్లో ప్రశాంతంగా పడుకోండి, చూడండి మీకేదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయండి, నేను పక్క రూమ్లోనే ఉంటాను కదా, వెంటనే ఇమీడియట్లీ వచ్చేస్తాను అని చెప్పి ఇంకా చక్రి మాట్లాడుతూ ఉంటే మాధవ కూడా, అవునమ్మా మహాలక్ష్మి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో, ఏదైనా అవసరం ఉంటే గాని డోర్ తీయమాకు, ఏం కావాలన్నా ఫోన్ చేసి చెప్తే నేను గాని కన్నానో చక్రినో కేశవనో తీసుకొచ్చి ఇస్తాం అని చెప్పి ఇక మాధవ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న నారాయణ, ఏంటి ఇప్పుడు అమ్మాయికి ఎందుకు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు, రూమ్ తీసుకునేది మీకు, అమ్మాయికి నేను బయటే ఉంటాను కదా అని అంటుంటే ఇంకా కన్నా అయితే, చూడు ఇది మన బృందావనం ఏం కాదు, నువ్వు బయట మంచం వేసుకుని పడుకోవడానికి, ఇది రిసార్ట్, ఎక్కడ పడితే అక్కడ చిరాగ్గా ఉంటే వాళ్ళు పొమ్మంటారు అని చెప్పి ఇంకా కన్నా అయితే నారాయణతో మాట్లాడుతూ ఉంటే ఇక మాధవ కూడా, నాన్న నువ్వు బయటే ఉండడానికి ఇక్కడ ఒప్పుకోరు నాన్న, నువ్వు కూడా గదిలోనే ఉండాలి అని అంటుంటే, రేయ్ నాకసలు లోపల అస్సలు నచ్చదురా, పైగా ఆ ఒక్క రూమ్ మీ నలుగురికే ఎక్కువ, పైగా నన్ను కూడా అందులోనే కుక్కుతా అంటారా అని అంటుంటే, హలో అది మామూలు రూమ్ ఏమి కాదు, ఏసీ రూమ్, మర్చిపోయాను, తమరికి ఏసీ అంటే ఏంటో తెలియదు కదా అంటూ ఇంకా చక్రి మాట్లాడుతుంటే, రేయ్ తెలుసులేవోయ్
మూసుకొని పద అంటూ ఇక నారాయణ అయితే వాళ్ళతో కలిసి లోపలికి వెళ్తాడు. అలాగే ఇక్కడ చూస్తే ఇక ప్రతాప్, ఆది, అలాగే హారిక, లలిత కూడా ఇంకా రిసార్ట్కి అయితే వస్తారు. ఇక లలిత అయితే, ఏవండి చాలా రోజులైంది ఇలా బయటికి వచ్చి, నిజంగా నాకు ఇప్పుడు చాలా అంటే చాలా రిలాక్స్గా ఉంది అంటూ లలిత మాట్లాడుతూ ఉంటుంది. లలిత మాటలకి ప్రతాప్, చూడు లలిత, నా మనసు బాగుండాలని మీరు ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఆల్రెడీ మనసు ముక్కలైపోయింది. ముక్కలైన మనసుని మళ్ళీ అతికించాలంటే అది మీ తరం కాదులే అంటూ ప్రతాప్ మాట్లాడుతూ ఉంటే ఇక ఆది అయితే, నాన్న ఇక్కడ కూడా అదేనా? అది మర్చిపోవాలనే కదా మనం ఇక్కడికి వచ్చింది, మరి ఇక్కడెందుకు దాని గురించి చెప్తారు అంటూ ఇక ఆది అయితే ప్రతాప్కి చెప్పి ఇంకా ప్రతాప్ని అలాగే ఆది తీసుకుని వాళ్ళకిచ్చిన హోటల్ రూమ్స్లోకి వెళ్తారు. ఇక వాళ్ళకిచ్చిన రూమ్స్ అయితే మహాలక్ష్మి పక్కనే ప్రతాప్ అలాగే లలిత రూమ్ పడుతుంది. ఇక ఇటు చక్రి వాళ్ళ రూమ్ పక్కన ఆది అలాగే హారిక రూమ్ పడుతుంది. ఇక ఎవరి గదిలో వాళ్ళు ఫ్రెష్ అయ్యి తర్వాత హోటల్కి అయితే బయలుదేరతారు. అలా అందరూ కలిసి బయటికి రావడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే వాళ్ళ ఫ్యామిలీని చూసి షాక్ అయిపోతుంది. నాన్న అంటూ ఎమోషనల్గా దగ్గరికి వెళ్ళబోతూ అక్కడే ఆగిపోతుంది. కానీ వాళ్ళు మాత్రం మహాలక్ష్మిని చూడకుండానే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది గమనించిన చక్రి మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, ఏమండి ఇక్కడ మనం అన్నయ్యని అలాగే కన్నాని సంతోషంగా ఉండడం కోసం వచ్చాం, మరి మీరు ఇలా డల్గా ఉంటే వాళ్ళు కూడా బాధపడతారు కదండి. ఆల్రెడీ మీ వాళ్ళు మిమ్మల్ని ఏమి చూడలేదులేండి అని అంటుంటే, అది కాదు, వాళ్ళు మళ్ళీ నన్ను ఇక్కడ చూస్తే ఏం గొడవ చేస్తారో అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతుంటే, ఏవండి నేనున్నాను కదా, వాళ్ళకెదురు పడకుండా నేను చూసుకుంటాను, ముందు మీరు ప్రశాంతంగా పదండి అంటూ మహాలక్ష్మికి నచ్చచెప్పి ఇక తన కుటుంబంతో కలిసి అందరూ కూడా బయటికి వెళ్తారు. అలా సరదాగా బయటికి వెళ్ళి వాళ్ళు టిఫిన్స్ అవి తినేసిన తర్వాత ఇక కన్నా అయితే, వదిన నా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ రిసార్ట్ దగ్గరలో ఒక పార్క్ ఉందట, అక్కడ అన్నీ ఉన్నాయట, అక్కడికి వెళ్దామా అని అడగడంతో ఇక మహాలక్ష్మి కూడా సరే సరే వెళ్దామంటూ ఇంకా మాధవ్ వైపు చూస్తాడు. మాధవ్ వైపు చూస్తుంది. మాధవ మాత్రం అక్కడికి వెళ్తే చాలా డబ్బులవుతాయని ఆలోచనలో పడతాడు. ఇక చక్రి, అన్నయ్య ఏమైంది? కన్నా చాలా సంతోషిస్తున్నాడు అంటుంటే, అవునరా కన్నా సంతోషంగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే డబ్బులు కావాలి కదరా, మన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా అని చెప్పి ఇక మాధవ మాట్లాడుతూ ఉంటే పక్కనున్న కేశవ, అన్నా అన్నీ చక్రినే చూసుకుంటా అన్నాడు, మరెందుకన్నా భయపడతావు? రేయ్ ఆల్రెడీ నువ్వు అన్నింటికి ప్లాన్ చేసుకుని కదా ఇక్కడ తీసుకొచ్చింది అని అంటుంటే, రేయ్ నువ్వు కొంచెం తగ్గిన మనీ అరేంజ్ చేసుకోమని చెప్పాను కదా, చేసుకున్నావా లేదా అంటూ ఇక చక్రి అయితే కేశవని అడగడంతో కేశవ, రేయ్ నా సంగతి పక్కన పెట్టు, ముందు పార్క్ అంటున్నారు, మహాలక్ష్మి కూడా చాలా ఆనందపడుతుంది అని చెప్పడంతో తన కోసం నేను ఏదైనా చేస్తానని ప్రూవ్ చేసుకుంటాను రా అంటూ ఇంకా చక్రి అయితే అందరితో కలిసి సరదాగా పార్క్కి బయలుదేరతారు. అలా వెళ్తూ ఉండగా కన్నా అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా ముందుగానే నడుచుకుంటూ వెళ్తూ సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. ఇక వెనకైతే కేశవ అలాగే ఇంకా మాధవ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నారాయణ అయితే అటు ఇటు దిక్కులు చూసుకుంటూ వాళ్ళని వీళ్ళని సరదాగా ఆట పట్టించుకుంటూ నడుస్తాడు. కానీ చక్రి మాత్రం ఒంటరిగా ఒక్కడే చాలా సింగిల్గా బాధగా నడుచుకుంటూ వెళ్తాడు. ఇక చక్రి కోపాన్ని తట్టుకోలేక మాధవ్ దగ్గరికి వస్తాడు. అన్నా ఇదేం బాగాలేదు అని అంటుంటే, ఏమైందిరా బాలేదంటున్నావు, కొంపతీసి నీ దగ్గర డబ్బులు లేవా అని అంటుంటే, అది కాదన్నా ఒక్కసారి చూడు అంటూ ఇక కన్నాని మహాలక్ష్మిని చూపించడంతో ఒక్కసారిగా ఇంకా మాధవ్ అయితే, అవును కన్నా చాలా సంతోషంగా ఉన్నాడు కదా, మహాలక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఉంది కదా అంటూ మాధవ్ కూడా చాలా ఆనందపడుతుంటే ఆ మాటలకి కన్నా, అన్నా సారీ చక్రి, అన్నా నీకు ఇలా అర్థమైందా, నేను అసలు ఈ రిసార్ట్ ప్లాన్ చేసింది మహాలక్ష్మికి దగ్గర అవ్వడం కోసం. చూడన్నా మహాలక్ష్మిని నేను
ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తనకి నా మీద ప్రేమ లేకపోయినా తన మీద నాకు చెప్పలేనంత ప్రేమ ఉంది. తను నా నుంచి వెళ్ళిపోతాను అనుకునే లోపే తను జీవితాంతం నాతో ఉండిపోతాను అని చెప్పుకునేలా చేసుకోవాలి అనుకున్నాను. కనీసం నా ప్రేమని తనకు అర్థమయ్యేలా చేయటానికైనా నాకు ఒక అవకాశం కావాలి కదా. అందుకే మహాలక్ష్మి అని అంటూ ఉంటే ఇక కేశవ, అన్నయ్య వీడు మొదలెట్టేశాడు. తనకి వీడు పులిహార కలుపుతాను, మీరు కాస్త పక్కకి తప్పుకోండి అంటున్నాడు అని అంటుంటే, రేయ్ సరేరా నువ్వేదన్నా అనుకో, నాకు అనవసరం. కానీ నా భార్య నాతో జీవితాంతం కలిసి ఉండాలి. జీవితాంతం నా భార్య నాతోనే ఉండాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను, ఎందరినైనా ఎదిరిస్తాను, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను. కానీ మహాలక్ష్మి లేకుండా నేను బ్రతకలేను అంటూ ఇక చక్రి అయితే కాస్త ఎమోషనల్ అవుతాడు. చక్రిని చూసిన కేశవ అలాగే మాధవ ఇద్దరు కూడా బాధపడుతూ, రే చక్రి నీ బాధ నాకు అర్థమైందిరా, కానీ మహాలక్ష్మి ఏమనుకుంటుందో అని అంటుంటే, అన్నా నువ్వు మహాలక్ష్మికి ఎలా చెప్పాలో, తనతో ఎలా మాట్లాడాలో నీకు బాగా తెలుసు. ఏదో ఒకటి చేసి మహాలక్ష్మి నేను ఒంటరిగా వెళ్ళేలా చెయ్యన్నా అని చెప్పి ఇక చక్రి అడగడంతో చక్రి మాటలకి మాధవ సరే అంటూ చక్రికి నచ్చ చెప్పి, రే కన్నా ఆగు అంటూ ఇక కన్నాని పిలుస్తాడు. మహాలక్ష్మి అలాగే కన్నా మాధవ దగ్గరికి రావడంతో ఇక మాధవ ఏంటన్నయ్యా అని అడుగుతుంటే, రే కన్నా మనం అర్జెంటుగా చిన్న పని పడింది, వెళ్ళాలి పదా అంటూ ఇక మాధవ అయితే కన్నాని తీసుకెళ్ళబోతుంటే, మహాలక్ష్మి కూడా పెద్ది ఇక్కడ కూడా నీకు తెలిసిన వాళ్ళున్నారా, ఇక్కడ కూడా నీకు పనులుంటాయా, సరేలే పదండి అయితే వెళ్దాం అంటూ ఇక మహాలక్ష్మి వాళ్ళ వెనకే వెళ్ళబోతుంటే అక్కడే ఉన్న మాధవ, అమ్మ మహా నేను కన్నా కేశవ వెళ్తాం, మీరు పార్క్ వెళ్ళండి, మేము కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చి కలుసుకుంటామంటూ ఇక మాధవ్ మాట్లాడుతుంటే, ఏంటి చక్రితో కలిసి నేను పార్క్కి వెళ్ళాలా, లేదు లేదు పెద్ది నేను కూడా మీతో పాటే వస్తాను, లేదంటే రూమ్కి వెళ్ళిపోతాను అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతుంటే ఒక్కసారిగా చక్రి కోపంగా, ఏంటండి మీరు అసలు ఈ రిసార్ట్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మాట్లాడకపోయినా పర్వాలేదు, కనీసం నన్ను ఒక మనిషిలా ఒక ఫ్రెండ్లా అన్నా చూడట్లేదు, ప్రతిదానికి చిరాకు పడిపోతున్నారు. నేనేమన్నా రౌడీని అనుకుంటున్నారా, నేను కూడా మనిషిని అండి, పైగా పెద్ది పెద్ది అంటారే ఆయనకి తమ్ముణ్ణండి, ఆయన నేను మీకెలా కనిపిస్తాలేండి, మీకు కేవలం మీకోసం తన్నులు తినటానికి మిమ్మల్ని ఆ పిల్లకోడి నుంచి తప్పించడానికి మాత్రమే నేను ఉపయోగపడతాను, కానీ నాతో ఎక్కడికైనా రావడానికి మాత్రం నేను పనికిరాను అంటూ ఇక చక్రి అయితే మొదటి నుంచి మొదలు పెడతాడు. ఒక్కసారిగా చక్రి అలా మొదలు పెట్టడంతో మహాలక్ష్మి, నీకొక దండం పెడతాను, ఇక దాని గురించి ఆపుతావా, సరే ఇప్పుడు నీతో పాటు పార్క్ రావాలి అంతే కదా, పదండి వస్తాను పదండి అంటూ ఇక మహాలక్ష్మి అయితే చక్రితో కలిసి పార్క్ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ చెట్టును చూసి చక్రి అలాగే నిలబడిపోతాడు. అలా నిలబడిపోవడంతో మహాలక్ష్మి, ఏమైంది ఇక్కడెందుకు ఆగారు అని అడగడంతో ఇక చక్రి, ఈ చెట్టు చూస్తుంటే నాకు చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు గుర్తొస్తున్నాయి అని అంటుంటే, మీరు చెయ్యకపోతే అనుకోవాలి, మీరు చేసేవన్నీ అటువంటియే కదా అని అనడంతో, చిచి ఏమండి మీరు ఏం మాట్లాడుతున్నారండి, నేనంటుంది నా ఫ్రెండ్స్తో కలిసి ఇలాంటి చెట్టు మీద సరదాగా ఆడేవాళ్ళం, చూడండి ఎవరైతే ఎత్తులో ఉన్న కొమ్మని తాకుతారో వాళ్ళు గెలిచినట్టు, అలా అందరికంటే ఎత్తులో ఉన్న కొమ్మని తాకి ఎప్పుడు కూడా అందరికంటే నేనే గెలిచేవాణ్ణి అంటూ చక్రి చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఇక మహాలక్ష్మి, సరే సరే ఇప్పుడు ఒకసారి ఆడదామా, ట్రై చేద్దామా అని అంటుంటే ఒక్కసారిగా చక్రి తనతో పాటు మహాలక్ష్మి ఆడతాననేసరికి ఇంకా తను కూడా సరే అని ఒప్పుకుంటాడు. ఇక మహాలక్ష్మి అయితే ఎగిరి ఒక కొమ్మను తాకుతుంది. ఇక చక్రి, ఏంటండి మీరు మరి అక్కడున్న కొమ్మని తాకుతున్నారు, చిన్న పిల్లలు కూడా తాకుతారు, అది కాదండి అదిగో
అక్కడ ఆ పైనున్న కొమ్మని తాకాలి, చూడండి ఎలా తాకుతానో అంటూ ఇక చక్రి అయితే ఎగిరి దూకి ఇక నానా తంటాలు పడి ఆ కొమ్మని తాకడానికి ట్రై చేస్తాడు. కనీసం మహాలక్ష్మి పట్టుకున్న కొమ్మని కూడా పట్టుకోలేక కింద పడిపోతాడు. ఒక్కసారిగా అలా పడ్డంతో నడుం విరిగినట్టుగా కొయ్యో మొర్రమంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే పగలపడి నవ్వుతుంది. ఏమండి, ఎదుటి వారికి దెబ్బలు తగిలితే ఇలా నవ్వటం చాలా తప్పు తెలుసా? సరే, కాస్త హెల్ప్ చేస్తారా అంటూ ఇక చక్రి అయితే మహాని అడగడంతో కొద్దిసేపు మహా ఆలోచించుకుంటూ ఇక చక్రికి తన చేతినైతే ఇస్తుంది. ఇక చక్రి తన చెయ్యి పట్టుకుని పైకి లేవడానికి చాలా ప్రయత్నిస్తూనే మళ్ళీ పడిపోతాడు. ఇక చక్రి, ఏమండి, మీరు ఏమనుకునుంటే మీ 2 చేతులతో నాకు హెల్ప్ చేస్తారా అని అంటుంటే ఇక మహాలక్ష్మి ఏం చేయలేక తన 2 చేతులతో చక్రిని పైకి లేపడానికి ప్రయత్నిస్తుంది. అలా చక్రి మహాలక్ష్మి 2 చేతులు పట్టుకుని పైకి లేస్తూ తనకి దగ్గరగా వెళ్ళిపోతాడు. అలా ఇద్దరు కూడా కొద్దిసేపు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటారు. అదే టైంలో అట్నుంచి వెళ్తున్న ఆది వాళ్ళిద్దరిని అలా చూసి కోపంతో రగిలిపోతాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఆది కుటుంబం ఇక మహాలక్ష్మి అలాగే మాధవ్ కుటుంబం మీద ఎలా రివెంజ్ తెచ్చుకోబోతున్నాడు, అలాగే నారాయణ అలాగే ప్రతాప్ ఇద్దరికి మధ్యలో ఉన్న బంధం అనేది బయటపడుతుందా, ఇక లలితకి నారాయణకి ఉన్న సంబంధం ఏమిటి? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.